హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ప్రభుత్వం ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు ఒక మంచి శుభవార్త అని అనుకోవచ్చు. మరొకసారి ఆర్ఆర్బీ నుంచి మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. సో రైల్వే శాఖలో నుంచి భారీ నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. సో దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబిలిటీ ఏంటి, ఇది ప్రభుత్వం ఉద్యోగం కాబట్టి శాలరీ ఎంత ఉంటుంది, ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ పక్కన స్క్రీన్ మీద కూడా వేస్తాను నోటిఫికేషన్. సో మీరు చేయాల్సింది ఒకటే, స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి అనమాట. సో మర్చిపోతే ఒక చిన్న లైక్ చేసి వీడియో చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ ఆర్ఆర్బీ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండి. ఈసారి వచ్చిన నోటిఫికేషన్ వచ్చేసరికి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ 2025 నుంచి భారత రైల్వే స్థిరంలో మంచి జీతంతో కూడిన ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక మంచి శుభవార్తన అనుకోవచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అంటే ఆర్ఆర్బీ తాజాగా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ 2025 to 26 విడుదల చేసిందనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం కూడా 5,810 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా లెవెల్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో డిగ్రీ అవసరం ఉన్న పోస్టులు మాత్రమే అనమాట. ఈ ఆర్ఆర్బీ రైల్వే శాఖ నోటిఫికేషన్ వచ్చేసరికి మొన్ననే స్టార్ట్ అయిందండి. సో అక్టోబర్ 21 ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. సో ఇందులో పోస్టులు ఏమేమి పోస్టులు ఖాళీగా ఉన్నాయో చూసుకుంటే, సో మొత్తం పోస్టులు కూడా 5,000 పైగా ఉన్నాయి కదా. ఆ పోస్టుల్లో ఏమేమి ఖాళీగా ఉన్నాయో చూసుకుంటే, గుడ్స్ ట్రైన్ మేనేజర్ ఒకటండి, స్టేషన్ మాస్టర్, అలాగే సీనియర్ క్లర్క్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్, అలాగే ట్రాఫిక్ అసిస్టెంట్, చీఫ్ కమిషనర్ అకౌంటెంట్, అలాగే టికెట్ క్లర్క్. సో ఇందులో ఇలా అయితే పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. మొత్తం కూడా 5,800 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అంటే ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకుంటే, ఈసారి రైల్వే శాఖ అన్ని జోన్లలో ఖాళీగా ప్రకటించింది. ప్రతి పోస్టులకు వేరే వేరే బాధ్యతలు, జీతాలు ఉంటాయి. సో మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసరికి 5,810 నిర్ణయించబడింది. సో పోస్టుల వారీగా మనకి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో చూసుకుంటే, చీఫ్ కమిషనర్ కమ్ టికెట్ సూపర్వైజర్కి వచ్చేసరికి 160 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ స్టేషన్ మాస్టర్కి వచ్చేసరికి 600 పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. అలాగే గుడ్స్ ట్రైన్ మేనేజర్కి వచ్చేసరికి 3,416 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్స్కి వచ్చేసరికి 922, అలాగే సీనియర్ క్లర్క్ వచ్చేసరికి 638 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ట్రాఫిక్ అసిస్టెంట్కి వచ్చేసరికి 59 పోస్టులు. ఇలా మొత్తం 5,810 పోస్టులు. దీని యొక్క ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 33 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. అది కూడా మనకి జనవరి 1, 2026 నాటికి మనకి 18 నుంచి 33 సంవత్సరాలు వచ్చి ఉండాలన్నమాట. సో అలాగే ఏజ్ రిలేషన్ కూడా ఉందో. ఓబీసీ అభ్యర్థులకు అయితే 3 ఇయర్స్, అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఇయర్స్ రాయితీ కూడా ఉందన్నమాట. అండ్ దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అర్హత చూసుకుంటే, అన్ని పోస్టులకు కనీసం ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలన్నమాట. సో చూసుకుంటే జూనియర్ అకౌంటెంట్కి అలాగే సీనియర్ అకౌంటెంట్ పోస్టులకు మాత్రం కంప్యూటర్ పై నాలెడ్జ్ ఉండాలి, అలాగే ఇంగ్లీష్ టైపింగ్ చేసి ఉండాలన్నమాట. సో ఇంగ్లీష్ టైపింగ్ వచ్చి ఉండాలన్నమాట. ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు, మా స్టడీ ఇంకా కంప్లీట్ కాలేదు, ఫైనల్ ఇయర్లో ఉన్నాము, అప్లై చేసుకోవచ్చా. దీనికి వచ్చేసరికి ఫైనల్ ఇయర్లో ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసుకుంటే, రైల్వే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఎంపిక బహుళ దశలో జరుగుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ CBT 1 ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. సో అది కూడా కంప్యూటర్ పరీక్ష, అలాగే CB2 ఎగ్జామ్ ఉంటుంది, అలాగే టైపింగ్ టెస్ట్ ఉంటుంది, ఇంకా లాస్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ఇదండి సెలక్షన్ ప్రాసెస్. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే, ఫస్ట్ వన్ వచ్చేసరికి CBT 1 ఎగ్జామ్ ఉంటుంది అన్నాను కదా. సో అందులో మొత్తం కూడా 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో అంటే జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్, అలాగే మ్యాథ్స్ 30 మార్క్స్, రీజనింగ్ 30 మార్క్స్, ఇలా మొత్తం కూడా 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఈచ్ వన్కి 1 మార్క్ అనమాట. సో టైం లిమిట్ వచ్చేసరికి 90 మినిట్స్ మాత్రమే అనమాట. సో CBT 1 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇదనమాట. నెక్స్ట్ CB2 ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి, సో CBT 1కి 100 మార్క్స్ కదా, CBT 2కి 120 మార్క్స్ అనమాట. సేమ్ సబ్జెక్ట్స్, జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, రీజనింగ్. సో మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్లో 5 మార్క్స్ అయితే యాడ్ అవుతున్నాయి, అలాగే జనరల్ అవేర్నెస్లో 50 మార్క్స్, టోటల్ 120 మార్క్స్కి అయితే CB2 ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. అండ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయండి. ఇంకా శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే, అంటే పోస్ట్ వైజ్ శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే, ఏ పోస్ట్కి ఎంత శాలరీ ఉంటుందో చూసుకుంటే, ఫస్ట్ వచ్చేసరికి చీఫ్ కమిషనర్ కమ్ టికెట్ సూపర్వైజర్ వచ్చేసరికి 35,400 అనమాట. నెక్స్ట్ స్టేషన్ మాస్టర్కి వచ్చేసరికి 35,400, అలాగే గుడ్ ట్రైన్ మేనేజర్కి వచ్చేసరికి 29,200 అనమాట శాలరీ. జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్కి వచ్చేసరికి 29,200, అలాగే సీనియర్ క్లర్క్
కూడా సేమ్ 29,200. అలాగే ట్రాఫిక్ అసిస్టెంట్కి వచ్చేసరికి 25,200 మాత్రమే శాలరీతో పాటు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే హెచ్ఆర్ఏ, డిఏ ఇలాంటివి కూడా వర్తిస్తాయి. ఇంకా ఫీజు డీటెయిల్స్ చూసుకుంటే ఫీజు ఎంత ఉంటుందో చూసుకుంటే ఈ ఫీజు వచ్చేసరికి మనం ఆన్లైన్లోనే పే చేయాలన్నమాట. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకున్నప్పుడే ఈ అప్లికేషన్ ఫీ కూడా పే చేసేయాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే 500 రూపీస్ అనమాట. సో ఎస్సీ, ఎస్టీ మహిళలకు, పీడబ్ల్యూడీ వాళ్ళకి అయితే 250 రూపీస్ అనమాట ఫీజు వచ్చేసరికి. ఇది ఆన్లైన్లోనే పే చేసేయాలి. వచ్చేసరికి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయో చూసుకుంటే 26 అంటే 2026 జనవరి మధ్యలో ఉండొచ్చు అనమాట. అంటే పోస్ట్ వైజ్ ఒక్కో పోస్ట్కి ఒక్కో డేట్ అయితే ఉంటుందన్నమాట. మనకి జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి. సో జనవరిలోగా ప్రిపేర్ అయ్యి అయితే ఉండండి అనమాట. జనవరి మధ్యలో ఈ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రతి పోస్ట్కి జనవరిలోనే స్టార్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ హౌ టు అప్లై, అసలు దీనికి ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుంటే సో ముందుగా ఈ వెబ్సైట్ లింక్లోకి అయితే వెళ్ళాలన్నమాట. సో వెబ్సైట్ లింక్ అయితే నేను పక్కన స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ 2025 పోస్టులకు దరఖాస్తు చేయడం చాలా ఈజీ అనమాట. దరఖాస్తు చేయాలనుకునే ఆర్ఆర్బీ జోన్ వెబ్సైట్ను ఎంచుకోండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ని అయితే సెలెక్ట్ చేయండి. వెబ్సైట్ లింక్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఆ వెబ్సైట్ లింక్లో ఒక నెంబర్ అయితే కనిపిస్తుంది అనమాట. సిఈఎన్ నెంబర్ 06/2025 అని. సో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది అనమాట. దానిపై క్లిక్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అంటే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి సో ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ తర్వాత వచ్చిన లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలన్నమాట. సో మీ యొక్క ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీకు లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే మెయిల్ వస్తుంది అనమాట. ఆ ఐడితో మీరు లాగిన్ అవుతే సరిపోతుంది. లాగిన్ అయిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా అడుగుద్ది. నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబర్ ఇలా అన్నీ అడుగుద్ది అనమాట. సో మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి మీ ఫోటో, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అలాగే మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. సో చివరిగా అప్లికేషన్ ఫీ కూడా పే చేసేసి ఒకసారి అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేసిన తర్వాత ఆ ప్రింట్ అయితే మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకుని ఉంచుకోండి, లేదంటే కాపీ అని తీసుకోవచ్చు. ఇంకా చూసుకుంటే దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు వివరాలు, మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అండ్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఈ రెండు కూడా సేమ్ ఉండాలన్నమాట. సో ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉన్న అప్లికేషన్ అన్నది ఫెయిల్ అయిపోతుంది. దరఖాస్తు సమయానికి ఫీజు అయితే చెల్లించేయాలి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే పరీక్ష సిబిటి రూపంలో ఆన్లైన్లో మాత్రమే నిర్వహించబడుతుంది. ఇది ఒకటి చూసుకోండి. సో నెక్స్ట్ అన్ని జోన్లో ఆర్ఆర్బీ వెబ్సైట్లు వేరేగా ఉంటాయి అన్నమాట. కాబట్టి మీ జోన్కి సరిపడగా వెబ్సైట్ లింక్ని అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో ఈ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ యొక్క ఎగ్జామ్ వచ్చేసరికి మనకి జనవరిలోనే ఉంటుందన్నమాట. సో ఆ లోపల ప్రిపేర్ అయ్యేది ఉండండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ రిక్వైర్మెంట్ 2025-26 భారత రైల్వే స్థిరమైన కెరియర్ ప్రారంభించాలి అనుకున్న అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసే వారికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని అనుకోవచ్చు. మీ యొక్క ప్రిపరేషన్ కరెక్ట్గా ఉంటే భారత రైల్వేలో మంచి భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు అనమాట. సో దరఖాస్తు గడువు వచ్చేసరికి November 20 వరకు మాత్రమే ఉందన్నమాట. సో ఇంకా చాలా టైం ఉందని అయితే లేట్ చేయొద్దు, వెంటనే కూడా అప్లై చేసుకోండి. అండ్ ఎగ్జామ్కి కూడా ప్రిపేర్ అయ్యి అయితే ఉండండి. మనకి జనవరిలోనే ఈ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదండి, ఇలాంటి ఛాన్స్ అయితే మళ్ళీ రాదు. ఇలాంటి భారీ నోటిఫికేషన్ అయితే మొత్తం కూడా 5,000 పైగా అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఎక్కువ పోస్టుల్లో ఖాళీగానే ఉన్నాయన్నమాట. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.